సూర్యదేవుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని యొక్క వేడిని భరించలేక ఒక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశానికి వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యదేవుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు. వీరు కవలలు. సూర్యదేవుని కుమారులైన అశ్విని దేవతలని తదాస్తు దేవతలు అని అంటారు. వీరి సోదరియే ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలుపుతుందట. తర్వాత వారు రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుకు ప్రయాణిస్తారు అని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. ఈ దేవతలు బంగారు రథం పైన తిరుగుతూ చేతిలో బెత్తం పట్టుకుని యజ్ఞయాగాలు జరిగే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తంగా తాకి వారు అనుగ్రహిస్తారు. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు. అశ్విని కుమారులు ఒక చేతితో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేతితో అభయహస్తాన్ని చూపిస్తూ వేద మంత్రాల్ని జపిస్తూ తిరుగుతూ ఉంటారు. తద అంటే ఆ విధంగా, అస్తు అంటే జరగాల్సింది అని అర్థం వస్తుంది. తదాస్తు దేవతలు ఎక్కువగా సంధ్య సమయంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి అని పండితులు కూడా చెప్తున్నారు. తదాస్తు దేవతలు అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. కన్ను మూసి తెరిచేలోపే కంటికి కూడా కనిపించరు. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వెళ్తుంటారు. తదాస్తు దేవతలకి మంచిని కోరుకునేవారంటే చాలా ఇష్టమట. మంచిని కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. మనం మాట్లాడే మాటలు మనకి సంబంధించినవి గాని ఎదుటివారికి సంబంధించినవి గాని ప్రియకరంగా శుభకరమైన మాటలే మాట్లాడుకోవాలి. అందుకే మన పెద్దలు అంటుంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఓం శ్రీం అశ్విని నమః అనే నామాన్ని జపిస్తూ మనసులో ఏమైనా కోరుకుంటే వారు ఖచ్చితంగా తీరుస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.